హాయ్ గైస్, ఈ రోజు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా పీటీఎం కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమం ఇక్కడ పైడికొండ ఎంపీపీ స్కూల్లో జరుగుతుంది. సో ఇటువంటి ఇచ్చిన సార్ మనకి అనుకుని మన చెప్తూ కార్యక్రమం ఏం జరుగుతుంది. సార్ నమస్తే సార్. నా పేరు వీరబాబు అండి. వీరబాబు అండి. ఈ కార్యక్రమం ఎప్పుడు ముందు రోజులు ఎప్పుడు జరిగిందండి? ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ చూడలేదండి. చదువుకునే రోజుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చూడలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఇటువంటి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసేందుకు. సార్ ఈ ప్రోగ్రామ్ ఏం చెప్తారండి? ఈ ప్రోగ్రామ్ ఏవే కండక్ట్ చేస్తారు? ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా వచ్చేటండి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ రోజు ముందుగానే స్కూల్కి పండుగ వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఈ పాఠశాలకు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ మొత్తం ఏ విధంగా డెవలప్ అనేది, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి. కెమెరా గారు మొత్తం వీడియో చూపించండి. స్కూల్ ఏ విధంగా ఉన్నది టోటల్ చూపించండి. గత కాలంలో చూసుకుంటే ఇటువంటి అభివృద్ధి లేదండి. ఉండే కొలది కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా పిల్లలకి ఇటువంటి వసతులు ఉన్నాయి. చూడండి, ప్రతి చోట కూడా టైల్స్, బెంచెస్ అనేవి బాగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూళ్ళను బాగా అభివృద్ధి చేస్తున్నారండి. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలండి. మనం బయట కూడా చూద్దాం అండి ఒకసారి ఏ విధంగా ఉన్నది. లోపల కూడా బయట కూడా చూపిస్తాం మీకు. మాస్టర్ గారు, ఆ వాటర్ ప్లాంట్ ఎవరైనా డొనేట్ చేశారా లేకపోతే చూపించండి అండి ఒకసారి చూపించండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ పైడికొండ ఎంపీపీ స్కూల్కి ఏంటంటే డిబిఎస్ కంపెనీ వారు అయితే ఈ వాటర్ ప్లాంట్ అయితే ఇచ్చారంటండి. చూడండి దగ్గర అండి. సరే, ఎవరు ఇచ్చారండి? ఇది దివీస్ ల్యాబొరేటరీ వారు తొండంగి మండలంలో ఉన్నటువంటి దివీస్ ల్యాబొరేటరీ తరపు నుంచి మనకి ఇది స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఇది ప్రతి పాఠశాలకి కూడా మాక్సిమం మండలంలో ఉన్న ప్రతి పాఠశాల కూడా ఆ సంస్థ మనకు రావడం జరిగింది. దీని ద్వారా పిల్లలు స్వచ్ఛమైన నీరు తాగడం జరుగుతుందండి. మన పాఠశాలలో ఇప్పటివరకు ఇంతకు ముందు అయితే పాఠశాలలో స్వచ్ఛమైన నీరు అనేది ఉండేది. ఇది మరి అంతేగాని దీని యొక్క మెయింటెనెన్స్ నెల వచ్చి అక్కడి నుంచి కంపెనీ వాళ్ళు వచ్చి దీని మెయింటెనెన్స్ అంటే ఇది ఎంత ప్యూరిఫై వాటర్ వాళ్ళే చెక్ చేసుకుని మళ్ళీ ఫిల్టర్స్ మార్చడం ఇవన్నీ కూడా దివీస్ ల్యాబొరేటరీ నుంచే జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా. సో ప్రత్యేకమైన ధన్యవాదాలండి దివీస్ వాళ్ళకి. ఎందుకంటే పాఠశాలలకు ఇటువంటి సదుపాయాన్ని కల్పించడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం అండి. అది కూడా నిజంగా కూడా దివీస్ కంపెనీ వారు అయితే మాత్రం నిజంగా చాలా మంచి పనులు చేస్తారు. ఇవే కదండి, కొన్ని చోట్ల ఇంకా మంచి పనులు చేస్తారు కూడా. కంపల్సరీ వాళ్ళకే మన ఛానల్ తరపున ఎస్ఎస్ డ్రోన్ వాక్స్ ఛానల్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్ని చెయ్యాలా, వాళ్ళ కంపెనీ కూడా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం. అదే ఉద్దేశంతో మనం ఇంకా బయట ఉన్న ఈ స్కూల్ వాతావరణం మొత్తం చూపించబోతున్నాం అండి. మాస్టర్ గారు రండి చూపించండి ఒకసారి. వీళ్ళకి సంబంధించిన బాత్రూమ్ కానీ ఇంకా బాగా ఈ మధ్యలో బాగా నీట్గా చేయించారు కదా, అవన్నీ చూపించండి. సార్ అయితే మన దగ్గర ఉండి మొత్తం ఇక్కడ ఈ స్కూల్ అభివృద్ధి మొత్తం మనం చూపిస్తున్నారు. రండి. ఈ పాత్ ఇదంతా కవర్ చేసుకోవాలండి. ఈ పాత్ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ లో ఉన్నటువంటి భాగంగా దీన్ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. పాత్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కల్పించడం జరిగింది. ఈ రోజు ఈ మెగా టీచర్స్ మీటింగ్ లో భాగంగా ఈ రోజు పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులకి ఈ యొక్క రంగోలీ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మాస్టర్ గారు చూపించండి. మాస్టర్ గారు అయితే మాత్రం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. నిజంగా ఏంటంటే స్కూల్ తరఫున ఈ మాస్టర్ గారు మొత్తం ఈయన సింగిల్ గా ఒకరు ఉన్నారండి. ఈయన మొత్తం అంతా కండక్ట్ చేసి ఎంతో కష్టపడి ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నారండి. మనం నిజంగా ఈయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇక్కడైతే ముగ్గుల ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్ అయితే మాత్రం. సో ఇక్కడైతే చాలా మంది లేడీస్ వచ్చి ఇక్కడైతే ముగ్గుల కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందండి. చూడండి, మెగా పీటీఎం అండి. స్టార్టింగ్ మెగా పీటీఎం అని ఇది మన రాష్ట్ర చరిత్రలోనే కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఇటువంటి ప్రోగ్రామ్. మెగా పీటీఎం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఈ కార్యక్రమం మొదటి స్టార్టింగ్ లో భాగంగా తల్లిదండ్రులని పిల్లలు ఆహ్వానించడం,
తర్వాత పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళకి పోటీలు నిర్వహించడం, ముగ్గులు రంగోలి పోటించడం. దీనిలో భాగంగానే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కోర్స్ అని చెప్పి పిల్లల యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళ యొక్క ఇప్పటివరకు వాళ్ళ ఎగ్జామ్స్ లో ఏ విధంగా పెర్ఫామ్ చేశారో అవన్నీ కూడా ఒక కార్డు రూపంలో తయారు చేసి పిల్లల తల్లిదండ్రులకి చూపించి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు తెలియజేసి వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, భవిష్యత్తులో వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రెస్ కోడ్ లో నింపడం జరుగుతుంది. అందుకని వాళ్ళ అటెండెన్స్ ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఇంటరాక్షన్ ఒక 1 hour టైం కేటాయిస్తాము. ప్రతి పిల్లవాడిని వాళ్ళ యొక్క తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ నించోబెట్టి వాడి ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటున్నాడు, వాడి ఇచ్చిన వర్క్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగానే ఇవన్నీ కూడా మనం వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం కనుక్కొని కనుక్కొని ఏంటంటే పిల్లలు ఏమైనా చదువుతున్నారో మనం కనుక్కొని వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మీరు తెలుసుకుంటారు. ఇది మొదటి విడతగా ఇది మెగా టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రెండో విడత మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఉంటది. దీనిలో కూడా ఇప్పటికి అప్పటికి పిల్లవాళ్ళు ఏ విధమైన మార్పు వచ్చింది అని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. టోటల్ గా ఏదైతే మాత్రం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం ముందు అడుగు వేస్తున్నారు. అవునండి అంతే. నిజంగా గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత చాలా మార్పులు కనిపిస్తున్నాయండి. ఈ మార్పులు ఇక్కడతో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగాలి. అలాగే మా యొక్క టీచర్స్ కొద్దిగా ఇలాంటి సింగిల్ టీచర్స్ నేనున్నానండి ఈ పాఠశాలకి ఒక్కనే టీచర్ని అంటే పిల్లలు తక్కువ మంది అండి, 13 మంది పిల్లలు అయినప్పటికీ కూడా నేను ఒక్కనే. అంటే ఇవన్నీ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఏం విధంగా చేయాలి అని చెప్పి మాకు ఒక సహాయం అందించారు అనుకోండి. ఇంకో టీచర్ అది వేయడం జరిగింది అనుకోండి, పిల్లల యొక్క రేషియో పెరుగుతుందండి, ఇక్కడ పిల్లల జాయినింగ్స్ పెరుగుతాయి. దీని ద్వారా పాఠశాల భవిష్యత్తు కూడా బాగుంటది. వీళ్ళు ప్రజలకు కూడా దీని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ మరింత కండక్ట్ చేసి ఈ యొక్క పాఠశాల డెవలప్మెంట్ కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి. సార్ ఒకసారి మన ముగ్గులు పోటీ మరి చూద్దానండి ఒకసారి. రండి వెళ్ళండి. చిన్న దగ్గర రామ్మా సార్, ఎలాగో దగ్గరికి వచ్చి. ఈ ముగ్గు అయితే మన మేడం గారు ఏం పేరమ్మా పేరు? కీర్తి గారు అయితే ముగ్గు వేసారేంటండి. కెమెరా బాగా ముగ్గు చూపించారు మీరు చూడండి. కీర్తి గారు అయితే ముగ్గు వేసారేంటండి. సో నెక్స్ట్ ఏంటంటే మన ఆశాదేవి గారండి. ఏం పేరు మీ పేరండి? ఆశాదేవి అండి. మేడం గారు స్పెషల్ అండి, తర్వాత చెప్తాను నేను. చాలా సపోర్టివ్ గా ఉంటారండి, అలాంటి వాటిలో ఏం చెప్పక్కర్లేదు. మీరు ఎవరు కదమ్మా మిస్సెస్ అండి, ఇప్పుడే మీకు చూపిస్తాను చూడండి ఎవరు కదా. రండి, ఇగో మా మేడం గారు వేసిన ముగ్గు అండి ఇది చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే మన ఈ ముగ్గు ఏం పేరండి మీ పేరు? గీతాంజలి. గీతాంజలి గారు వేసారండి. వీళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారండి. ఒకసారి రండి రాము గారు. ఈయన పాఠశాల చైర్మన్ అండి. ఈయనైతే మాత్రం శని గారు రండి, మీరు రండి. ఈయన పేరు కనుక్కుందాం. ఏం పేరు సార్ మీ పేరు? రాము అండి. రాము అండి, ఓకే అండి. సార్ నెక్స్ట్ కూడా ఇంకో ముగ్గు మనం వేసారండి. సో ఈ వీళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారండి, ఆయన కూడా చూపిస్తాం సీన్ గారిని. సో సార్ మీ పేరు ఏం పేరు సార్? శ్రీనండి. ఇంటి పేరండి? కాకి. కాకి శ్రీని గారు ఏంటండి. వాళ్ళ మిస్సెస్ గారు అయితే మాత్రం ముగ్గుని వేయడం జరిగింది. మీ పేరు ఏం పేరండి? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి అండి. సో శ్రీలక్ష్మి గారు ముగ్గు చాలా తక్కువ చిలక ముగ్గు అయితే వేయరు. సో నెక్స్ట్ ఏంటంటే మరి ఇంకో ముగ్గు వేసి వేసిన వాళ్ళని కనుక్కుందాం. ఏం పేరండి మీ పేరు? విజయ్. విజయ్ అండి, ఓకే అండి. ఈ ముగ్గు అయితే విజయ్ గారు వేసారండి. సో నెక్స్ట్ ఇంకో ముగ్గు అనేది వేయడం జరిగిందండి, వాళ్ళు కూడా మనకు కనుక్కుందాం. చిన్న దగ్గరికి వచ్చాను, దూరంగా దగ్గరికి వచ్చి వాళ్ళ ఫేస్ కట్ దగ్గర చూపించాను. మీ పేరు ఏం పేరండి? కుమారి అండి. కుమారి అండి. ఈ ముగ్గు మీరు వేసారండి, మేడం గారు ముగ్గు వేసారండి. సో నెక్స్ట్ ఇంకో ముగ్గు అనేది వేస్తున్నారండి. ఇంకా అయిపోయిందంటండి. మీ పేరు ఏం పేరు చెప్పండి, ఇలా చూడండి ఒకసారి పైకి చూడండి. నా పేరు నేను వేసాను. ఎవరు వేసారులేండి, మొత్తం మీరు ఉన్నారు కదా ఇంట్లో, మీరు సాయం చేస్తున్నారు కదా. రాఘవ గారు అయితే సాయం చేస్తున్నారండి, ముగ్గు వేసినారండి. మీరు మేడం గారు ఉన్నారండి. మేడం గారు చూడండి ఒకసారి. ఇదే సరదా, ఇది సరదా జరగాలండి. నిజంగా అనుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం చాలా గ్రేట్ అండి. సో మేడం గారు కనుక్కుందాం ఒకసారి. మేడం గారు పేరు చెప్పండి. సంతోషి.
సంతోష్ అండి. ఒకసారి పైకి చూడండి, ఒక నిమిషం సార్, నిమిషం. ఏం పేరు అన్నారు? సంతోషి. సంతోష్ మేడం గారు అంటే ముగ్గు అయితే బాగా గ్రేట్ చేశారండి. చూడండి 5 నిమిషాలు ఫస్ట్ పేజ్ అవుతాం, మరి మేడం గారు వచ్చేలా కనపడుతుందండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే ఇంకో ముగ్గు వేసినటువంటి ఉన్నారండి. మీ పేరు ఏం పేరు మేడం గారు? సత్యదేవి. ఓకే, సత్యదేవి గారు అంటే అండి. సో హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారండి. ఆయన పేరు ఏం పేరు కనుక్కుందాం. శ్రీనివాస్ గారు అంటే అండి. ఓకే అండి, ఈ ముగ్గు వేసినటువంటి మేడం గారు అండి ఇది.